అనిల్ రావిపూడి గారు మీకు ఒక సజెషన్ అయితే ఇస్తాను నేను. అదేంటంటే బకెట్లు కొనుక్కోండి. బకెట్లు అది ఎందుకో తర్వాత కూడా నేనైతే చెప్తాను. అంతకంటే ముందు ఇంకొక సజెషన్ కూడా నేనైతే ఇస్తాను. అదేంటంటే మనశంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. ఇది కదా సినిమా టైటిల్. దాన్ని మీరు ఎలా మారుస్తారంటే మనశంకర్ వరప్రసాద్ గారు అదైతే అలాగే ఉంచండి. కింద క్యాప్షన్ ని మీ ఏడుపులే మా దీవెనలు, లేకపోతే మీ ఏడుపులే మా ఎదుగుదల, ఈ విధంగా ఒక క్యాప్షన్ అయితే పెట్టండి. పర్ఫెక్ట్ గా అయితే ఉంటది. ఇక నిన్న సాయంత్రం ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎప్పటి వరకు కొంతమంది పాపం బలవంతంగా ఏడుపు రాకపోయినా ఏడుస్తున్నారనమాట. ఇందాక నేను బకెట్లు అని చెప్పాను కదా, ఆ బకెట్లు అన్ని కూడా వాళ్ళకైతే ఇచ్చండి అనిల్ రావిపూడి గారు. అలా ఏడ్చే వాళ్ళందరినీ ఒక లైన్ లో కూర్చోబెట్టండి. మంచి సోఫా వేసి, లేకపోతే కింద కూర్చోబెట్టండి. అలాగే ఏడ్చేవాళ్ళే కాబట్టి కింద కూర్చోబెట్టేసి, లేకపోతే ఇసుకలో కూర్చోబెట్టండి. కూర్చోబెట్టేసి ఎదురుగా బకెట్ పెట్టండి. వీళ్ళు ఏడుస్తారు కదా, ఆ కన్నీళ్ళు అలా బకెట్ లో కారుతా ఉంటాయి అనమాట. లాస్ట్ కి ఎవరు బకెట్ లో ఎక్కువ నీళ్లు ఉంటాయో వాళ్ళకైతే ఫస్ట్ ప్రైజ్ అయితే ఇవ్వండి. వాళ్ళైతే ఆనందంగా 2 ఐస్ పుల్లలు అయితే కొనుక్కుని మళ్ళీ ఏడుస్తారనమాట. ఖచ్చితంగా ఇదైతే మీరు చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ట్రైలర్ కి ఒక బకెట్ అయితే సరిపోద్ది కానీ రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 2-3 బకెట్లు అయితే కావాలి కాబట్టి కొద్దిగా ఆ ప్రొడ్యూసర్ అయిన సాహు గారిని అయితే కొద్దిగా రిక్వెస్ట్ చేసి ఒక 2-3 బకెట్లు ఎక్స్ట్రా అయితే ఇచ్చండి వీళ్ళకి. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత పండగ కూడా చేసుకోరు వీళ్ళు. ఏడుస్తా 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 సమస్యలు పడిపోతారనమాట. ఒకరినైతే కాపలా పెట్టండి, మళ్ళీ వీళ్ళని లేపి మళ్ళీ ఏడవమని అయితే చెప్పండి. అలా మళ్ళీ మళ్ళీ ఎవరైతే ఎక్కువ కన్నీళ్లు కారుస్తారో వాళ్ళకి మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మీరు ఫస్ట్ ప్రైజ్ ఒకడే వస్తాడు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కుప్పల మంది ఏడ్చి 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 నాకు ఫస్ట్ ప్రైజ్ కావాలి, నాకు ఫస్ట్ ప్రైజ్ కావాలని ఈ విధంగా అయితే కొట్టుకుంటారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మంచిగా ఏడ్చే వాళ్ళని అయితే మీరైతే సెలెక్ట్ చేసి వాళ్ళకైతే మంచి గిఫ్ట్ అయితే ఇవ్వండి. మళ్ళీ గిఫ్ట్ అంటే ఏదో అనుకుంటారు, బాగా ఏడ్చేవాడిని అయితే సెలెక్ట్ చేసి బకెట్లు ఇచ్చాం కదా ఇప్పటి వరకు, పెద్ద తొట్టు అయితే ఇవ్వండి. ఆ తొట్టులో ఆడు ప్రతి సినిమాకి ఏడుస్తానే ఉంటాడు కాబట్టి ఆ తొట్టు అలా నిండుతా ఉంటది అనమాట. దాని లోపలికి దూకి నా ఏడుపే నా ఎదుగుదల అనుకుంటూ వాడు ఆ ఏడుపు నీళ్ళలో స్విమ్మింగ్ చేస్తా ఉంటాడు అనమాట. ఈ లోపు ఎలాగో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయి ఫ్యామిలీ ఆడియన్స్ తో నిండిపోద్ది కాబట్టి మనందరం కలిసి సంక్రాంతి పండుగ అయితే చేసుకుందాం, రఫ్ ఆడిచ్చేద్దాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన బెస్ట్ క్రయర్స్ ఎవరో కింద కామెంట్ అయితే చేయండి. మీరు ఎవరికైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారో బెస్ట్ క్రయింగ్ అవార్డు అని వాళ్ళ పేరైతే కింద కామెంట్ అయితే చేయండి. అనిల్ రావిపూడి గారు ఆ కామెంట్స్ అన్ని చూసి బెస్ట్ విన్నర్ అయితే ఆయన అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. మరి అదన్నమాట మ్యాటర్. నిజంగా కొద్దిగా బుద్ధి జ్ఞానం సిగ్గు ఏమి ఉండమన్నమాట. ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే చాలు ఆ సినిమా కంటెంట్ ఏంటి, ఆ సినిమా జానర్ ఏంటి, ఆ సినిమా నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి, ఏం ఉండాలి, ఇవేమి ఆలోచించుకోకుండా ఎయ్యో సూక్తులు చెప్తారే, ఎయ్యో సొల్లు చెప్పి అది లేదు ఇది లేదు బొషాడం అని ఏదో రకంగా ఏడుస్తానే ఉంటారన్నమాట. ఈ మనశంకర్ వరప్రసాద్ సినిమా అనేది ఒక కామెడీ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. దానికి కావాల్సింది ఒక సింపుల్ స్టోరీ లైన్, ఒక సింపుల్ స్క్రీన్ ప్లే, ఒక నార్మల్ సినిమాటోగ్రఫీ అనమాట. అంతే. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది, లేకపోతే అంతకు ముందు రిలీజ్ అయిన ఫ్యామిలీ సినిమాలు ఉన్నాయి. వాటిలో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుందా, అదిరిపోయే సినిమాటోగ్రఫీ ఉంటుందా, ఇంకా అదిరిపోయే ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయా? అంటే ఒక ఇంటర్స్టెల్లర్ సినిమా ఉంటది కదా ఆయనది, అలా హాలీవుడ్ రేంజ్ ప్రొడక్షన్ క్వాలిటీ కావాలా మీకు ఫ్యామిలీ సినిమాల నుండి? లేకపోతే లేటెస్ట్ గా అవతార సినిమా వచ్చింది కదా 3D ఎఫెక్ట్స్ తో, అలా కావాలా ఏంటి మీకు? ఇప్పుడు స్క్రీన్ పైన ఆ పంచులు కట్టుకుని మన చిరంజీవి గారు అలాగే మన వెంకటేష్ గారు డాన్స్ చేస్తా ఉంటే 3D ఎఫెక్ట్స్ పెట్టుకుని ఆ పంచుల కింద ఏముందో చూస్తారా ఏంటి మీరు? మనం ఏదైనా సినిమా గురించి మాట్లాడుతున్నాం అంటే ఆ సినిమా జానర్ ఏంటి, ఆ జానర్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, స్పెషల్ గా ఆ జానర్ లో ఉండే ఎలిమెంట్స్ ఏంటి, వాటి గురించి మాట్లాడుకోవాలి తప్ప ఒక ఫ్యామిలీ సినిమాని తీసుకుని దాంట్లో నాకు అవతార్ రేంజ్ సినిమాటోగ్రఫీ కావాలి, ఇంకా బాహుబలి రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్ కావాలి, ఇంకా అదిరిపోవాలి, ఇంకా కలర్ గ్రేడింగ్ ఏమో ఇంకా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండాలి, హాలీవుడ్ లెవెల్లో ఉండాలి మాస్టర్, ఇంకా మన లోకేష్ కనకరాజ్ గారి సినిమాలు ఉంటాయి కదా ఆ రేంజ్ లో సినిమాటోగ్రఫీ కావాలి, కలర్ గ్రేడింగ్ కావాలంటే ఉండదు. ఒక ఫ్యామిలీ సినిమాలో ఏ ఉండాలో అదే ఉంటది. అలాంటి ఎలిమెంట్స్ ని పెట్టుకుని ఒక పండక్కి అద్భుతమైన వంటకం లాగా మనశంకర్ వరప్రసాద్ సినిమాని అయితే తయారు చేసి మన అనిల్ రావిపూడి గారు అయితే రిలీజ్ చేస్తున్నాడు అనమాట. ఈ సినిమాలో ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే విధంగా ఒక ఫ్యామిలీ స్టోరీ ఉంటది, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే బంధం ఉంటది, ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి.
కామెడీ ఉంటది, ఇంకా హీరోలు చేసే అల్లరి ఉంటది, ఇంకా కమర్షియల్ ఆడియన్స్ కోరుకునే ఫైట్స్ ఉంటాయి, ఇంకా చిరంజీవి గారి వింటేజ్ కామెడీ టైమింగ్ ఉంటది, ఇంకా అన్నిటికంటే మించి ఒక హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఈ సినిమా నుంచి అయితే దొరికిద్ది. ఒక 10-20 మంది ఫ్యామిలీ మెంబర్స్ కలిసి వెళ్తే చాలా ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా అయితే ఉంటది. ఇంకా అంతకు మించి ఈ సినిమాలో అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఇంకేం కావాలి? ఇన్నున్నా సరే మాకు తెలియదండి. అవతార్ రావాల్సిందే, అవతార్ తోక చిరంజీవి గారు పెట్టుకోవాల్సిందే, పెట్టుకుని ఆ అవతార్ లో పెద్ద గుర్రం ఉంటది కదా, దాన్ని పట్టుకుని ఎగరాల్సిందే, అప్పుడే మాకు నచ్చిద్ది. ఎలాంటి వాళ్ళ గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సినంత అవసరం అయితే లేదు. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ క్రయింగ్ బ్యాచ్ కొంతమంది అయితే ఉంటారనమాట. ఎస్పెషల్లీ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినప్పుడల్లా ఒక రకమైన నెగెటివ్ ప్రాపగండా జనాల్లోకి తీసుకెళ్తా ఒక టీం అయితే ఉంటది. వాళ్ళు చేసే ఏడుపునైతే పట్టించుకోవద్దు. ఎందుకంటే ఈ పండగ కూడా వాళ్ళైతే చేసుకోరు. సినిమా ఎలాగో సూపర్ హిట్ అయ్యేలాగా అయితే కనిపిస్తుంది కాబట్టి ట్రైలర్ చూస్తే మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి వీళ్ళు పండగ కూడా చేసుకోరు. పండగ ఈ సెలవులు అన్ని రోజులు కూడా ఏడుస్తానే ఉంటారు. పండగ అయిన తర్వాత వీళ్ళు కూడా అన్ని మూసుకుని సినిమాకి అయితే వెళ్తారు. కాబట్టి వీళ్ళ గురించి పట్టించుకోవటం మానేసి వైబ్‌ని అయితే ఎంజాయ్ చేయండి అనమాట. 'మీసాల పిల్ల' సాంగ్ 100 మిలియన్ క్రాస్ అయింది. నెక్స్ట్ మన నిన్న వచ్చిన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సీనియర్ హీరోల ట్రైలర్ లో నెంబర్ 1 గా అయితే ఉంది. ఇంకా శశిరేఖ పాట దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా మన చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి డాన్స్ చేసిన పాట దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకొక పాట రాబోతుంది, దానికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ అయితే వస్తుంది. మరి అదనమాట మ్యాటర్. ఈ వైబ్ నైతే ఎంజాయ్ చేయండి. ఇంకా రేపైతే హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉంది. రేపు కాదు, ఎల్లుండి జనవరి 7న మనశంకర్ వరప్రసాద్ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు హైదరాబాద్ లో అయితే జరుగుతుంది. కాబట్టి చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ సినిమా మన ముందుకైతే వస్తుంది. మళ్ళీ ఈ సీజన్ దాటితే ఫ్యామిలీ సినిమాలు అయితే రావన్నమాట. ఒకవేళ ఈ సీజన్ దాటి ఎలాంటి సినిమాలు వచ్చినా ఆడవు. ఆడియన్స్ ఆ మైండ్ సెట్లు అయితే ఉండరు. ఓన్లీ సంక్రాంతి సీజన్ లోనే ఇలాంటి సినిమాలు అయితే ఆడతాయి. కాబట్టి చక్కగా ఫ్యామిలీతో వెళ్ళి నవ్వుకునే సినిమా కాబట్టి సినిమా వచ్చేంత వరకైనా నెగిటివిటీని అయితే పక్కన పెట్టండి. ఒకవేళ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాలేదు, చండాలంగా ఉంది, పరమ అసహ్యంగా ఉంది, ఓకే, దాన్ని ఎవరేం చేయలేం. దాన్ని పబ్లికే డిసైడ్ చేస్తారు ఆ సినిమా హిట్టా ఫ్లాపా అనేది. సినిమా రిలీజ్ అవ్వకముందే ట్రైలర్లు టీజర్లు చూసేసే నాకు అది కావాలి, అది కావాలి, సీరియల్ లాగా ఉంది, ఇలాగ ఉంది, ఇవన్నీ అనటం అయితే తప్పు అనమాట. మరి అదన్నమాట మ్యాటర్. ఇంక ఇది పక్కన పెడితే నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఈ ఏడ్చే బ్యాచ్ ని పక్కన పెడితే న్యూట్రల్ ఆడియన్స్ నుంచి ట్రైలర్ కి యునానిమస్ రెస్పాన్స్ అయితే వచ్చింది. మరి ముఖ్యంగా చిరంజీవి గారి క్యారెక్టర్ కి, చిరంజీవి గారు చెప్తున్న డైలాగ్స్ కి, చిరంజీవి గారి కామెడీ టైమింగ్ కి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది అనమాట. చాలా రోజుల తర్వాత చాలా జెన్యున్ గా పీపుల్ అయితే మాట్లాడుకుంటున్నారు. అంటే గ్యాంగ్ లీడర్, అన్నయ్య, ఘరానా మొగుడు ఆ టైమింగ్ మళ్ళీ చిరంజీవి గారిలో చూసాంరా అన్నట్టుగా అయితే నార్మల్ ఆడియన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇక్కడే అనిల్ రావుపూడి గారు 50% అయితే సక్సెస్ అయిపోయారు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, శంకర్ దాదా ఎంబీబీఎస్ అందరవాడు జై చిరంజీవ అలాంటి చిరంజీవి గారిలో 50% టైమింగ్ ఈ సినిమాలో పేలిన ఈ సినిమాని సంక్రాంతికి ఎవరు ఆపలేరనమాట. యునానిమస్ బ్లాక్ బస్టర్ అయితే అయిపోద్ది. ప్లస్ మన వెంకటేష్ గారు కూడా ఒక చిన్న క్యామియో అయితే చేశారు కాబట్టి ఇంకా స్కై ఈజ్ ద లిమిట్. కాబట్టి ఈ వైబ్ అయితే ఎంజాయ్ చేయండి. అంతే తప్ప నెగిటివ్ ట్రోల్స్ కావచ్చు వాటిని వీటిని పట్టించుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఇంకా ఫ్యాన్స్ కూడా ఏం చేస్తారంటే అలా నెగిటివ్ గా చెప్పే వేళ వీడియోస్ పని కట్టుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుని మరి ఆడేం చెప్తాడనా, ఆడేం చెప్తాడా, ఈసారన్నా పొగుడుతాడా లేదా, ఈసారన్నా పాజిటివ్ గా చెప్తాడా లేదా, ఈ విధంగా వాళ్ళ ఛానల్స్ చూస్తారు, వాళ్ళ వీడియోస్ చూస్తారు. కొద్దిగా అదైతే మానేసి చక్కగా ట్రైలర్ చూడండి, సాంగ్స్ వినండి, చిరంజీవి గారి టైమింగ్ చూడండి, ప్రతిదీ అదిరిపోయింది అనమాట. దేనికి కూడా కంగారు పడాల్సినంత అవసరం అయితే లేదు. జనవరి 11వ తారీఖునే ప్రీమియర్స్ అయితే పడతాయి. సండే ఫ్లాట్ 500 అయితే సినిమా టికెట్ అయితే పెడతారు. హ్యాపీగా ప్రీమియర్స్ కి వెళ్ళే వాళ్ళు ప్రీమియర్స్ కి అయితే వెళ్తారు, లేకపోతే తర్వాత వెళ్ళే వాళ్ళు తర్వాత అయితే వెళ్తారు. అప్పుడు డిసైడ్ అవుతాం సినిమా బాగుందా బాలేదా. దాన్ని అయితే ఎవరో మార్చలేం. ఇప్పుడు ట్రైలర్ గురించి నేను పాజిటివ్ గా చెప్పొచ్చు, ఇంకో నెగిటివ్ గా చెప్పొచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు న్యూట్రల్ ఆడియన్స్ ఏదైతే డిసైడ్ చేస్తారో అదే ఆ సినిమా ఫేట్ అనమాట. అప్పుడైతే మిగతాది అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ప్రజెంట్ ఈ నెగిటివిటీని అయితే ఇగ్నోర్ చేయండి. హ్యాపీగా వైబ్ అయితే ఎంజాయ్ చేయండి. చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఒకే స్టేజ్ పైన ఎల్లుండి కనపడబోతున్నారు. సినిమాలో కూడా కలిసి డాన్స్ చేయబోతున్నారు, ఫైట్ చేయబోతున్నారు, కామెడీ చేయబోతున్నారు. ఈ మూమెంట్స్ అనమాట ఒక సినిమా లవర్ కి ఇవన్నీ మూమెంట్స్. అది కూడా ఫ్యామిలీ సీజన్ అయిన సంక్రాంతి సీజన్ లో వస్తుంది. ఇంకా అది ఈ వైబ్ని అయితే ఎంజాయ్ చేయండి. నెగిటివ్ ట్రోల్స్ అయితే పట్టించుకోకండి. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.